వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని విస్తరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇదే విషయాన్ని మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పారు. అమరావతి రాజధానికి ఇప్పటికే 34,000 ఎకరాల భూమి 29 గ్రామాల నుంచి తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరో 12 గ్రామాల్లో 45,000 ఎకరాల భూమిని తీసుకుపోతా ఉన్నారు. 38,000 ఎకరాలు రైతులే స్వయంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మిగతా రైతులు కూడా ల్యాండ్ పూలింగ్లో ఒప్పుకుంటే గతంలో అమరావతి రాజధానికి ఏ విధంగా అయితే భూములు తీసుకొని అందులో 25% రైతులకు తిరిగి ఇచ్చారో అదేవిధంగా 1,250 గజాలు, కమర్షియల్ 1,450 గజాలు ఇస్తారు. రైతులు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఒప్పుకోరో నోటిఫికేషన్ ఇచ్చి భూమి తీసుకుంటారు. ఇక పెదకూరపాడు నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 12 గ్రామాల్లో 45,000 ఎకరాలు భూమికి తీసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రతి రైతు అభిప్రాయాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఇక అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక 5,000 ఎకరాలు, ఐటీ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఒక 2,800 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ నిర్మించడానికి ఒక 5,000 ఎకరాలు, దాదాపు ప్రభుత్వ అవసరాలకి 13,000 ఎకరాలు భూమి అవసరం. మామూలుగా అయితే 13,000 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటే 13,000 ఎకరాలు సరిపోతుంది. కానీ రైతులకు అన్యాయం జరిగింది. మార్కెట్ వాల్యూ 5 లక్షలు 30 లక్షలు ఉంటుంది. 200%, 300% అదనంగా ఇచ్చినా కూడా 75 లక్షల మించి రావు. ప్రభుత్వానికి కనుక ల్యాండ్ పూలింగ్లో భూమి ఇస్తే 1,250 గజాలు వచ్చినా, 1,450 గజాలు వచ్చినా, తక్కువ గజం 40,000 వేసుకున్నా కూడా 6 కోట్ల పైనే ఒక్కో రైతుకి ఎకరాగా ఆదాయం వస్తుంది. అందుకని రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిఆర్డీ సిద్ధమవుతోంది. అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఉండి తీరాల్సిందే. ప్రస్తుతానికైతే విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఉంది, అవసరాలు తీరుతూ ఉన్నాయి. రాబోయే 4-5 సంవత్సరాలు లేదంటే ఒక 7-8 సంవత్సరాల వరకు విమానాశ్రయాన్ని వాడుకుంటారు. ఈలోగా అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో డెవలప్ చేయబోతున్నారు. ప్రభుత్వం కేవలం భూములు మాత్రం సేకరించి అప్పగిస్తుంది. భూములు ఇచ్చినందుకు అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత షేర్ కూడా ఉంటుంది. ఒక 25 years 30 years తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వ పరం అయిపోయింది. రాబోయే రోజుల్లో ఏ గ్రామాల్లో, ఏ ప్రాంతాలు, ఏ సరిహద్దుల వరకు భూములు తీసుకోబోతా ఉన్నారు అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గ్రామ సభలు ఏ ప్రాంతాల్లో నిర్వహించారో ఆ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ముందుకు వచ్చారో ముందుగా ఆ గ్రామాల్లో సేకరిస్తారు. ఆ తర్వాత అవసరమైన ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం రైతులు ముందుకు రాకపోయినా కూడా నోటిఫికేషన్ ఇచ్చి భూములు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా అమరావతి రాజధాని విస్తరణ తప్పదు. ఎందుకంటే కేవలం ఇటు గుంటూరు జిల్లాలోనే కాకుండా, పల్నాడు జిల్లాలోనే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అమరావతి రాజధాని ఫలాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కంచించర్ల, నందిగామ నుంచి, ఇబ్రహీంపట్నం నుంచి ఇక జగ్గేపేట వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కాబోతా ఉంది. పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా కీలకంగా మారబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే సిఆర్డీ నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉంది. ఏ గ్రామాలు ఉంటాయి అనేది మరింత స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.